ప్రజెంట్ ఉన్న సోషల్ మీడియా వల్ల ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా ఫేమస్ అవుతారు అనేది ఎవరు చెప్పలేరనమాట. సో ప్రజెంట్ సోషల్ మీడియా ట్రెండ్ వల్ల అయితే వారానికి ఒకరు ఫేమస్ అవుతున్నారు. అలాగే కొంతమంది అయితే ఈ ఫేమ్ను వాడుకొని బాగా సంపాదించుకుంటున్నారు. మరికొంతమంది అయితే ఈ ఫేమ్ను వాడుకోలేక రోడ్డుపైకి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారన్నమాట. సో ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న పేరు ఏంటంటే మోనాలిసా. అసలు ఈ మోనాలిసా ఎవరు, అసలు కుంభమేళాకి ఈమె ఎందుకు వచ్చిందనేది ఇప్పుడు అందరూ సర్చ్ చేస్తున్న టాపిక్ అనమాట. అసలు ఈ మోనాలిసా ఎవరు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కుంభమేళాలో మెరిసిన ఓ అమ్మాయి ఇప్పుడు దేశం మొత్తం తన వైపు చూస్తుంది. అయస్కాంతపు కళ్ళతో ఆకట్టుకున్న ఈ అమ్మాయిని ఇప్పుడు బాలీవుడ్ స్టార్లతో పోలుస్తున్నారు. పూసలు దండలు అమ్ముకునే ఈ అమ్మాయి ఇప్పుడు నేషనల్ క్రష్గా మారిపోయింది. మెరిసే కళ్ళతో చురుకైన చూపులతో ఆకట్టుకున్న మోనాలిసా ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్ దగ్గర ఉన్న మహేశ్వర్ అనే ప్రాంతం నుండి కుంభమేళాకు వచ్చింది మోనాలిసా. పూసలు రుద్రాక్షలు అమ్ముకునే వ్యాపారం చేస్తూ ఉంటుంది మోనాలిసా. లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్న కుంభమేళాలో పూసల దండలు అమ్ముకునేందుకు ఈ అమ్మాయి ప్రయాగ్రాజ్కి వచ్చింది. అయితే అక్కడ సోషల్ మీడియా కంటపడింది. 2 రోజుల్లోనే ఈ అమ్మాయి సోషల్ మీడియాలో స్టార్ అయిపోయింది. మోనాలిసా కాటు కళ్ళకు అందరూ ఫ్యాన్స్ అయిపోయారు. అద్భుతమైన అందం అలాగే అద్భుతమైన మాటలతో అందరిని ఆకట్టుకుంది మోనాలిసా. సో అలా ఫేమస్ అయిపోయిన మోనాలిసాని ఇప్పుడు అందరూ సెర్చ్ చేస్తున్నారు. అలాగే ఈమె సంబంధించిన వీడియోస్ కోసం అలాగే ఆమె ఇంటర్వ్యూస్ కోసం అయితే చాలామంది ఆమె చుట్టూ వెళ్తున్నారనమాట. సో అలా వెళ్ళడం వల్ల ఏంటంటే ఆమె చుట్టూ ఎక్కువ జనాలు క్రౌడ్ గ్యాదర్ అవ్వడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా భయపడుతున్నారు. సో ఆమెకి ఏమైనా జరుగుతుందని చెప్పి, అలాగే ఈ సడన్గా వచ్చిన ఫేమ్ వల్ల ఆమెకేమైనా అవుతుందని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. యాక్చువల్గా ఆమె కుంభమేళాకి వచ్చింది జస్ట్ ఆ పూసలు అలాగే రుద్రాక్షలు అమ్ముకోవడానికి. కానీ ఆమె సడన్గా ఈ సోషల్ మీడియా కంటపడడం వల్ల ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది అనమాట. సో ఈ ఫేమస్ అవ్వడం వల్ల అమ్మాయిని చూడడానికి వస్తున్నారే తప్ప ఆమె చేసే వ్యాపారాన్ని అలాగే ఆ పూసలు దండలు రుద్రాక్షలు కొనడానికి అయితే ఎవరు రావట్లేదు. కేవలం అమ్మాయితో ఒక వీడియో తీసుకుందాం, లేదంటే అమ్మాయికి ఒక అమ్మాయి దగ్గర ఒక ఇంటర్వ్యూ తీసుకుందాం అని చెప్పి చాలామంది ఎగబడుతున్నారు. సో దీనివల్ల ఇప్పుడు ఆమె ఎక్కువ భయపడుతుంది. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్కువ భయపడుతున్నారు అనమాట. సో వాళ్ళ వ్యాపారం కూడా సరిగ్గా జరగలేదని చెప్పి ఆ అమ్మాయిని అయితే ఇంటికి పంపించేశారని కూడా తెలుస్తుంది. సో రీసెంట్గా మనం చూసినామంటే కొన్ని వీడియోల్లో కూడా చూసాం అనమాట. చాలామంది ఏంటంటే ఆమె ఇంటర్వ్యూ కోసం రావడం, ఆమె కూడా కోపం తట్టుకోలేక ఒక ఫోన్ అయితే ఇసిరేయడం కానీ, అలాగే ఆ అమ్మాయిని చూడడానికి అలాగే అమ్మాయి దగ్గర ఫొటోస్ తీసుకోవడం కానీ, నేను మీ ఫ్యాన్స్ అని చెప్పి చెప్పడం కానీ ఇలా చేయడం వల్ల ఆ అమ్మాయి చాలా భయపడుతుంది. సో ఇప్పుడైతే అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అక్కడ ప్రయాగ్రాజ్ కుంభమేళాలో ఇప్పుడు ఆ వ్యాపారం చేస్తున్నారనమాట. సో అదే చెప్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఓవర్ నైట్ ఫేమ్ కూడా వస్తుంటుంది. అలాగే కొంతమందికి ఏంటంటే జస్ట్ ఒక వీడియోతో కూడా ఫేమస్ అయిపోతూ ఉంటారు. సో అలా ఫేమస్ అవ్వడం వల్ల ఎంత లాభం ఉంటుందో అంత నష్టం కూడా ఉంటుంది. సో పాపం ఇప్పుడు మోనాలిసా కూడా అదే ఫేస్ చేస్తుంది అనమాట. సో ఆమె జస్ట్ అక్కడికి పూసలు అలాగే రుద్రాక్షలు అమ్ముకోవడానికి వచ్చింది. బట్ ఇప్పుడు ఆమె వ్యాపారం చేయకుండానే ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చిందనమాట. సో ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఆమెను అడిగినప్పుడు మీరు ఇలా ఫేమస్ అయ్యారు కదా, సో దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది, బట్ అలాగే నాకు భయం వేస్తుంది అనమాట అని చెప్పింది ఆమె. సో ఎందుకు భయం అంటే ఇలా ఫేమస్ అవ్వడం వల్ల తను నెక్స్ట్ ఏమవుతుంది, ఎలా తనని తీసుకొస్తారు, తనని ఎలా డిఫేమ్ చేస్తారు, అలాగే తన గురించి చెప్పడం కానీ, తన పైన కొన్ని బ్యాడ్ కామెంట్స్ చేయడం కానీ ఇలా చేస్తూ ఉంటారని చెప్పి ఆమె భయపడుతుంది. సో ఏదో చిన్న లైఫ్ అలాగే ఒక కుటుంబంతో కలిసి అలాగే ఒక స్మాల్ లైఫ్ లీడ్ చేస్తున్న అమ్మాయి ఇప్పుడు ఓవర్ నైట్గా స్టార్ అయిపోవడం వల్ల ఈ ఫేమ్ను అమ్మాయి ఎలా తీసుకుందని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు. చూద్దాం మరి ఇక్కడి నుంచి అమ్మాయి లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది చాలామంది అయితే క్యూరియాసిటీగా ఆలోచిస్తున్నారు అనమాట. ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఈ అమ్మాయికి ఖచ్చితంగా బాలీవుడ్లో మంచి ఆఫర్స్ వస్తున్నాయని కూడా కొంతమంది అయితే ఫీల్ అవుతున్నారు. సో మరొక న్యూస్ కూడా బాగా రూమర్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు రాజమౌళి గారు అలాగే మహేష్ బాబు గారితో ఒక సినిమా అయితే చేస్తున్నారనమాట. సో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ అలాగే పాన్ వరల్డ్ లెవెల్లో ఈ మూవీ రాబోతుంది. సో ఈ మూవీలో కూడా అమ్మాయి ఉండబోతుంది అన్నట్టు కూడా ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది. చూద్దాం మరి, ఒకవేళ ఉంటే బాగానే ఉంటుంది. బట్ ఇక్కడి నుంచి కూడా అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. సో దీనిపైన మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి.